మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన చోట సైతం ఎలాగైనా పీఠం దక్కించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా కేతనపల్లి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఉన్న క్యాంపుపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. భద్రాచలంలోని నందిని హోటల్ క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను చెదరగొట్టేందుకు పోలీసులు హోటల్పై దాడి చేశారు. ముందుగానే సమాచారం అందుకొని అప్రమత్తమైన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పోలీసులు తనిఖీలు చేయకముందే కౌన్సిలర్లను అక్కడ నుండి తరలించారు. భద్రాచలం నుండి కౌన్సిలర్లను కేతనపల్లికి తరలించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా భద్రాచలం, మంగపేట, ములుగు, ఏటూరు నాగారం, కాటారం, చెన్నూరు గులాబీ శ్రేణులకు సమాచారం అందించి దారి పొడవునా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కౌన్సిలర్లు అందరినీ చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లిలో గల తన నివాసానికి తరలించారు. నియోజకవర్గంలోని గులాబీ సైన్యాన్ని పెద్ద ఎత్తున తన ఇంటి వద్ద మోహరించుకున్నారు. ఇక రేపు జరిగే చైర్మన్ ఎన్నికలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజా తీర్పును అధికార పార్టీ శిరస వహించడం లేదని, ప్రజలు తమకు పూర్తి మెజారిటీ అందించిన దొడ్డిదారిన చైర్మన్ పదవిని చేపట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆరోపించారు.